సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. కరెక్ట్గా 6:59 అనమాట. 7 అయింది. ఇంకా 7 అయిందంటే మేమైతే జాతరలోకి వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా. సో వెళ్ళి అలా జాతర చూసేసి మంచి మంచి బొమ్మలు కొనుక్కొని పిల్లలకి సో వెళ్ళి రావాలనుకున్నాము. ఇటరీ బిజీయా? బిజీగా ఉన్నట్లుంది. రెడీ అయ్యారు అనమాట. మొత్తం కూడా రెడీ అయ్యారు. సో ఆటో వస్తే సో అందరం కూడా హ్యాపీ ఫ్యామిలీ ఆటోలో వెళ్ళి రావడమే అనమాట. సో వెళ్ళేసి చూసి అయితే వస్తాము. ఇంకా కమాన్ ఇంకా పండుగలకైతే రాలేదు కదా, 2 పండుగలు రాలేదని చెప్పేసి జాతరలకైనా వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా విటోరీ కూడా వచ్చింది. సో గ్లోరీ కూడా వచ్చింది అనమాట. చెప్పిటోరీ అందరూ సంతోషంగా అయితే జాతర పోయి చూసి రావడమే. ఇంకా నా కోడళ్ళకి ప్రమిలకి గాజులు వేపిస్తాం అనుకున్నాము. వేపిస్తాం మేమందరూ కలిసి మేము వేపిస్తాం. నువ్వు ఇక్కడ దాకా అయితే నాకు వేపిస్తారులే. నేను నా కోడళ్ళకి వేపిస్తాను. భారత్కి ప్రమిలకు వేపియాలనుకునేనా ఏమో ఏడొస్తాను అడిగితే ఏం చిన్న పాపలు ఉంటారు కదా, ఏడొస్తాను అనుకొస్తాను. మీరు వేరే ఇంకొకసారి ఎప్పుడైనా పోతాంలే అని. సో అదే అనమాట. ఈరోజు ఊరి నుంచి కూడా వచ్చేసారు అనమాట. వినోద్ వాళ్ళు అయితే వచ్చేసారు అందరూ ఫ్యామిలీ. ఐరాకుండా ఐరైట్రా ఇప్పుడు ఈ రోజు వచ్చేది ఊరువే. ఇంకా కొంచెం కలిసిపోవాలి. ఇంకా ఓ 15 రోజులు గ్యాప్ వచ్చింది కదా. చెప్పు ప్రశస్త, నువ్వు పోయేటప్పుడు ఏదో గొడవ గెలుకోకపోతే నీకు అసలు పొద్దు పోదనుకుంటాను. ఖచ్చితంగా 3 ఆఫ్ చేయాలి. నువ్వు అట్లా చేస్తావు చూడు. ఎక్కడ పోతున్నాం మనం చెప్పు? దాతురుగా అందరికంటే ఫస్ట్ రెడీ అయింది మా ప్రైజ్ అట్టే చూడు. ప్రైజ్ మరి మ్యాటికి పోతున్నాం. ప్రైజ్ యాటికి పోతున్నాం? ప్రైజ్ చెప్పు. హాయ్ చెప్పు ప్రైజ్. హాయ్ చెప్పు. యో మా రెడ్డం రాయ్ చెప్తుంది జడుతుంది. హాయ్ రాయ్ రా రాయ్ రైట్ రాయ్ రా. ఎప్పుడు చేస్తే ఐ రకం దొరకరా. హాయ్ రా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పారా? ఆమె ఎక్సైట్మెంట్లో ఉంది, అర్థం కావట్లేదు ఏం చెప్తున్నానో. హాయ్ చెప్పు ప్రశస్త. నువ్వు హాయ్ చెప్పు. పైరా కాయ్ చెప్తుంది. అయ్యో హాయ్ చెప్తాను. అయిరా జాతర పోదామా? పోదాంలా. ఏమి ఏడద్దు. హాయ్ చెప్పమంటే చెప్పు నాకు. పో సరే. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. టైం అవుతుంది. మనం వెళ్ళొచ్చే రోజు 10 అవుతుందో 11 అవుతుందో. సో ఆటో కూడా వచ్చింది చూడండి బయట. ఇదిగోండి రెడీగా ఉంది ఆటో. సో మా వాళ్ళు రెడీ అవ్వటమే అనమాట. సో రెడీ అవుతున్నారు. ఇంకా అందరైతే రెడీ అయ్యామన్నమాట. ఇంకా జాతరలో పోనీకి బుట్టి కూడా తీసుకెళ్ళండి. వస్తువులలో పెట్టుకొచ్చేకి నింపుకొస్తావా? పోయేటప్పుడు ఖాళీ బుట్టి, వచ్చేటప్పుడు దీనింటి తెచ్చుకున్నా ఒక బాటిల్ నిల్లించుకొని పోదాం. వాటర్ తీసుకో. మా జనాల్లో వాటర్ కూడా ఇబ్బంది. రెడీ అయ్యారు పాపలు అందరూ. ఇంకా బాటిల్ నిల్లించుకోవాలి. ఏంది చూడు సరిపోతారు పిల్లలు కొట్ట కదా. ఇప్పుడేం ఎండాకాలం ఏం కాదు. ఇది ఒక బాటిల్. మీరు అందరు ఇక్కడే ఫుల్గా తాగండి. జాతరలో వేస్తాం రా అందరు. మనం అందరు ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్తే కిక్కే వేరని చెప్పిటారు. జాతరలోకి పదంతా మీరందరూ తిరగండి. స్పెషల్ గా తిరిగొస్తానంటావా? ఏమన్నా మాకే బుక్ ఫైర్ అంటే అంటే నీవేమి ఎక్కువ నన్ను పెద్ద బిడ్డ నేను అడిగారు కాబట్టి సర్లేనైనా మరి నువ్వు ఫ్రెండ్స్ ఇక రెడీ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనమాట. మేము వెళ్ళటమే లేటు. రెడీ పదండి. వాళ్ళదే అయింది పో జాతర అంతా. ఇంకా స్టార్ట్ చేయించారా? స్టార్ట్ చేయడమేనా? ఇంకా రెడీ అయితే రామమ్మ పదం రా. దీని అక్కడ స్టార్ట్ చేయి.
ఆటో దిగండి, టైం అయింది. ఒక్కొక్కరినొకరు ఎత్తుకొని జాతరలు తప్పిపోతారు చూడు. తిరుగుతారా ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్? ఎగ్జిబిషన్ తిరుగుతారంట. ఏది ఎక్కుతారు చెప్పండి? ఈత, పెద్ద ఊయల, డ్రాగనా, ఏది ఎక్కుతాం ప్రశస్త? జాగ్రత్త ఉండాలి, మ్యా కిందికి పడితే ఇబ్బంది. కాదు ప్రైజ్ ఎక్కనే అవుతలేండి ప్రిన్సీని. ప్రిన్స్ మా ప్రిన్స్ అవుతుంది వెళ్తూ. మరి అది ఫ్రెండ్ డ్రాగన్ ఎక్కుతారంట, డ్రాగన్ ట్రైన్. బాగుంటారండి. తీసుకుంటుంది 6 మంది. డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కుతారంట మా వాళ్ళు. టికెట్లు, దీనికి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా రండి. ప్రేమలేదనా ఆల్ ది బెస్ట్. నా రాను. నన్ను రానమ్మో, వీడియో తీస్తాను కావాలంటే. సీట్ బెల్ట్ వేసుకోండి జాగ్రత్తగా. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు లేదు మీకు? ఆపండి రే బాబోయ్. ఓకేనా? నువ్వు ఒకతేనా ఇంకా? నేను కూర్చోవాలా? తెచ్చుకోండి, మంచి సరదాగా అయితే ఉందన్నమాట. బాబు ట్రైన్ చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్, నిజంగా మాకు భయం వేస్తారు బట్టి ఇలాంటి. ఫ్రెండ్స్కి, ప్రశస్తకి, ముగ్గురికి షాపింగ్ ఎంతసేపు టైం అవుతుంది లేండి అమ్మా. బేరాలు అడగండి. తీసుకునేది అన్నీ ఉండే కదా, అవి నచ్చినాయి. ఏవి తీసుకునింది? సేమ్ ప్రేమకి భారతకి అవుట్లా కదా, అప్పుడు యావ బాగా కనిపిస్తాయి. ఇద్దరు సేమ్ తీసుకున్నారు. అదనోళ్ళు అయితే మేము ఈసారి క్రిస్మస్ సీజన్లో కరెక్ట్ ఖర్చు తీసుకునేమే. అందరు పిల్లలు కూడా పడుకున్నారు కానీ మన వాళ్ళు షాపింగ్ అయితే లేదనమాట. మా చిన్న బాబు నిద్ర పోయింది, ప్రిన్స్ రెడీగా ఉంది నిద్రపోవడానికి. ఇంకా అక్కడ కొనుక్కుంటున్నారు. ఎప్పుడు వస్తుందో అర్థం చేస్తారు. ఎన్ని ఒక్కో చేతికి ఎన్ని నేర్చుకుంటావు? 12 నేర్చుకో. అట్లా అనకూడదు మా, మీరు కింద పెట్టండి పగిలిపోతాయి. తొమ్మిది వేసుకుంటే ఎప్పుడు పగిలిపోవాలి, నా చేతిలో గాలి పగిలిపోవు. నెక్స్ట్ జాతర వరకు ఉంటుండే కదా. సిమెంట్ కలర్ బాగుంటావా? నాకు కూడా బాగున్నాయి. సూపర్ ఉండే. నువ్వే సెలెక్షన్ చేసి పిల్లలకు తొందరలో టైం అవుతుంది. ఈ చేయి చూపిమా ప్రేమలమ్మ. నువ్వు సిమెంట్ కలర్ ఏమమ్మా అత్త కోడలు సెలెక్షన్ చేసేమే బాగుంటాయి. లెటోరే బాగుంటాయి. నా విషయం
పడుకునేది ప్రైజ్ ప్రశస్తది ఇంకా దాని బాగా ఇవి కూడా బాగా కనిపిస్తున్నాయి చూడు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. వద్దంట వాళ్ళకి మరి ఏమంట ఏది బాగా కనిపిస్తుంది చూడు. చిన్ని తమ్ముడు స్వెటర్లు వేసుకొని ఉన్నాడా? యాద్ తీసుకురండి, ఏవో తీసుకొని ఒక 3. ఒరిజినల్ పిల్లి చూడండి, బొమ్మ కాదు, బొమ్మలా కనిపిస్తుంది. ఒరిజినల్ చూడండి. అన్ని బాగా కనిపిస్తాయి. యావ కొనుక్కుంటారు మీరు చెప్పు. ఉన్నారా బాబా? అవి అట్టింటే పగిలిపోతా చూడు. రండి. నాకు కూడా అందుకనే కోడి ఉంది, జిలేబీ ఉంది, అన్ని స్వీట్లుగా చూడు. జిలేబీ తీసుకున్నాము. భయపడుతుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మా జాతర అయిపోయింది. ఆటో కోసం వెయిటింగ్ అనమాట. సో మంచిగా ఇల్లు గుబ్బలు ఊదుతున్నారు. ఆటో వస్తే మేము వెళ్ళిపోవడమే. ఇంకా ఎక్కండి, ఆటో వచ్చింది, ఆటో వచ్చింది. లేండి ఇటోరే, ఈడ నిద్ర పోయేటట్టున్నారు మీరు. తొందరగా పోండి, ఎక్కండి. ఫ్రెండ్స్ వచ్చేసినాం, మొత్తానికి ఇంటికైతే వచ్చేసినాం అనమాట. దిగర్రి. ఇది ఒకసారి ఏమైనా వేస్తారా? 10 అయింది. అబ్బా అనుకుంటే గుండు 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 బొమ్మ. దాని క్యాప్ వచ్చింటుంది కదా, పెట్టండి. ప్రశస్తలు ప్రిన్స్ నీ కూడా ఉండదు. రండి మా అలసిపోతుంది. ఒక పని వేస్తేనే అలసిపోం కానీ సరే చూపడు విశేషాలు. గుత్తనం పడతాయి అంటారు కదా. గుత్తంగా ఇక్కడ అడ్డం కానీ లేకుంటది అనమాట. అడ్డంకుంటే లూజ్ పడతాయి. బంగారు లెక్క ఉంది నీ చేయంటారు. గాజులు మెత్తగా బాగుండదు. అదే బాగుంది నాకైతే. సూపర్. అదే ఫ్యూచర్ లో మెత్తగా నేను ఫ్యూచర్ వరకు ఉండదులే. ఆ పిల్లే మంచిగా తీసుకునేది. సో ఫ్రెండ్స్ మొత్తానికి వెళ్ళొచ్చామబ్బా. ఏ పెట్రప్ప జుమ్మ చాలే మొబైల్ ఫోన్ లో అందరికి ఒక్కొక్క ఫోన్ కొనిచ్చినాం. ఒక్కొక్కరికి 10,000. సర్లే తిని పండుకుందాము. పొద్దున్న చూపిద్దాండి. ఫ్రెండ్స్ ఇంకా పోయొచ్చి మాకు మామూలుగా లేదు, టైం ఓవర్ అయింది. నిద్ర కూడా వస్తుంది. మంచి తినేసి అయితే పడుకుందామండి. వీళ్ళు షాపింగ్ చూపించాలంటే మళ్ళీ 1 గంట అవుతుంది. పొద్దున్న చూపిస్తాను. మీ ఓడి ఎట్లున్నాడు? ఇది గుండు గనపప్పు కొనుక్కున్నాం. ఐరక మొబైల్ ఏది? ఐరక బొమ్మ ఏది? తీ ఏది
సేమ్ ఐరక్లాగే ఉంది చూడండి. చిన్న పాప కూడా ఐరక్లాగే ఉంది. మొబైల్ ఒకటి ఐఫోన్ మొబైల్. సో ఈ చిన్న డాలర్ గాజులు మొబైల్ అండ్ గిలకలు బబుల్స్ ఇదేవి బొమ్మలు స్వీట్లు బాగుంది, చాలా బాగుంది. క్యాప్ అడ్డమైంది. ఇచ్చిరాపండి ఐరక్కలు పడుకుంటారు, మళ్ళీ తొందరగా వెళ్ళి ఇచ్చిరాపండి. సేమ్ గాజులు ఇవి ఒకటే కదా ఇంకా తీసుకునింది అనమాట. ఈ చిన్న పాపలకి ఇవన్నీ తీసుకోండి. సో ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తాం, ఇంకా టైం చాలా అయిందనమాట. సో మేమందరం భోజనం చేసి సో మరి ఎర్లీ మార్నింగ్ అయితే మాట్లాడుకుందామండి. చెప్పండి ఓకేనా? తిన్నాం రండి అబ్బా. మేమైతే ఇంకా జాతర పోయి ఫుల్ అలసిపోయాం అనమాట. ఇట్ల నుంచి ఇట్లా మా 7 గంటలకు బయలుదేరితే వచ్చే లోపల 10 అయిందంటే ఎంతసేపు తిరిగింటామో చూడండి. జాతర నచ్చిందా లేదా? అన్ని డబ్బులు అయిపోయాయి బాధ. పైసలు లేనిది ఆనందం రాదు. 4,000 5,000 అయిపోయింది మా ఫ్యామిలీకి మొత్తం. పైసలు లేనిది ఆనందం రాదన్నట్లుంది మళ్ళీ కాలం. ఓకే ఫ్రెండ్స్, ఇది అనమాట ఈ వీడియో. అయితే మేము అందరం హ్యాపీగా వెళ్ళి రావాలనుకున్నాం, హ్యాపీగా వెళ్ళొచ్చాము. ఇంకా నెక్స్ట్ డే మంచిగా మంచి నాన్ వెజ్ అయితే ప్లాన్ చేయాలి మా ఫ్యామిలీకి అందరికీ. నాటుకోడి అనుకుంటున్నాము. సో పొద్దున ఖచ్చితంగా ఆలోచన చేసుకుని అయితే చేసేద్దాం నాటుకోడి అని మంచి పొలం అనుకుంటున్నాము. సరే నా మంచి వీడియోతో మంచిలో ఖచ్చితంగా నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్.